హాయ్ వెల్కమ్ టు అబి టీవీ. నేను బాను. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్ తగిలింది. నిన్ననే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ వచ్చింది. ఈరోజు తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. తీన్మార్ మల్లన్నకు ఇదివరకే కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు పంపించింది. ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వండి అని. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆయన స్టూడియో అయినటువంటి క్యూ న్యూస్లనే డైరెక్ట్గా లైవ్లో నేను వివరణ ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని అన్నాడు. అది మనకందరూ గుర్తుంది. ఇక మీనాక్షి నటరాజన్ నిన్న వచ్చిందో లేదో ఈరోజు వేటు పడ్డది. అంటే మీనాక్షి నటరాజన్ యొక్క మార్క్ స్పష్టంగా కనిపించింది. తీన్మార్ మల్లన్న గత కొంతకాలంగా ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నాడు. ఏకంగా బీసీ సభలో ఒక వర్గంపై అచేతనంగా దాడి చేసిండు మాటలతోటి అనేది ప్రధానమైన ఆరోపణలు. అదేవిధంగా బీసీ కులగణనపై కూడా లైవ్లో మనం చూస్తే కాగితాలను కాల్చేసిండు. అట్లా ఈ రకంగా పార్టీ లైన్ దాటి మాట్లాడడం, ప్రభుత్వంలోని పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడడం, మంత్రులపై ఆరోపణలు చేయడం, ఇక లాభం లేదని కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు పంపించింది. దానికి తీన్మార్ మల్లన్న వివరణ ఇవ్వలేదు. ఇక ఈరోజు బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఇదే. మీనాక్షి నటరాజన్ వచ్చిందో లేదో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై వేటు పడ్డది, సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నది మీనాక్షి నటరాజన్, నా దగ్గర కథలు నడవవు, నటనలు నడవవు, పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసమే పనిచేయాలి, పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని స్పష్టంగా చెప్పింది ఈ యొక్క చర్యతోటి. మనం వాస్తవంగా కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇచ్చి చాలా రోజులైంది. ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తగ్గలేదు. మీనాక్షి నటరాజన్ యొక్క వ్యక్తిత్వం ఏందో, ఎంత స్ట్రిక్టో ఈ చర్యతోటి తెలిసిపోతుంది. వాస్తవంగా కూడా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చాలా రోజుల నుంచి తన స్టూడియోలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ విరుచుకుపడుతున్నాడు. ఇక అందులో భాగంగానే ఇక చర్యలు తీసుకోకపోతే లాభం లేదు, తీన్మార్ మల్లన్న లాగానే మరొకరు తయారవుతారని ఉలిక్కిపడ్డ కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా వేటు వేసింది. చూడాలి మరి దీనిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏం స్పందిస్తాడు. కానీ స్పష్టంగా ఒకటైతే తెలుస్తుంది, మీనాక్షి నటరాజన్ చాలా స్ట్రిక్టు అని ఏదైతే వార్తలు వచ్చినాయో దానికి ఇది నిదర్శనం అనేది పక్కాగా తెలుస్తుంది. చూడాలి మరి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో కొంత అలజడి రేగింది. ఆ నేతల మధ్య సఖ్యత లేకపోవడం, ప్రభుత్వానికి పార్టీకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడ్డది. దాన్ని సరిదిద్దడానికే కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ను తెలంగాణ రాష్ట్రానికి పంపించింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరి ఏం స్పందిస్తాడు, అటు మీనాక్షి నటరాజన్పై ఏం మాట్లాడదలుచుకున్నాడు, లేకపోతే రేవంత్ రెడ్డిపై ఏం మాట్లాడతాడు, కాంగ్రెస్ అధిష్టానానికి ఏం చెప్పదలుచుకున్నాడు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రిక్టు అనేది ఒక్క సస్పెన్షన్ తోటి ఒక వేటుతోటి స్పష్టంగా అర్థమైపోయింది. చూడాలి మరి ఎమ్మెల్సీ మల్లన్న ఏం స్పందిస్తాడు, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ ఏం స్పందిస్తుంది, దీని గురించి త్వరలో తెలిసే అవకాశం ఉంది. సో ఇలాంటి పొలిటికల్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి అబి టీవీ.